హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. సో ప్లీజ్ నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రిక్వెస్ట్ చేస్తున్నందుకు ఏం అనుకోకండి. నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను. సో నేను చెప్పే క్లాస్లో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయొచ్చు, నేను సరి చేసుకుంటాను. నా క్లాస్కి నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకుంటే పర్వాలేదండి, సరేనా? నా హార్డ్ వర్క్ నేను చేస్తాను. మీకోసం నేను ఎంత కష్టపడుతున్నా, మీరు నా కోసం చిన్న లైక్ కూడా చేయలేరా? సో మనం స్టార్ట్ చేద్దామా? 3వ తరగతిలో 4వ పాఠం మన పండుగలు. మీకు తెలిసిన పండుగలన్నీ కామెంట్ రూపంలో టైప్ చేయండి, ఓకేనా? సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్గా చేశాను. టెట్కు కూడా బాగా ఉపయోగపడుతుంది, యూస్ఫుల్గా ఉంటుంది టెట్ డిఎస్సికి. సో ఈ వీడియో చూసినట్టయితే మీరు వంట చేస్తూ కానీ ట్రావెలింగ్ చేస్తూ కూడా ఇయర్ ఫోన్ పెట్టుకొని కూడా ఈ క్లాస్ వినొచ్చు. మీరు ఇంట్లో ఉన్నట్లయితే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎగ్జామ్కి వెళ్ళే 3-4 డేస్ ముందులా మీరు చూసుకుంటే మీకు బాగా గుర్తుకుంటుంది. సో ఓకే, మనం స్టార్ట్ చేద్దామా? మన పండుగలు. ముందుగా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ప్రక్రియ. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? సంభాషణ. మన పండుగల గురించి మాట్లాడుకుంటాం కదా. హిందూ ముస్లిం కలిసినప్పుడు మీ పండుగలో ఏం చేస్తారు, మీ పండుగలు ఎలా చేస్తారు, కొత్త బట్టలు కొన్నావా లేదా మాట్లాడుకుంటారు కదా. సో మనకు వెంటనే అరే పండుగల గురించి మనం మాట్లాడుకుంటాం కదా, అందుకే సంభాషణ. ప్రక్రియ ఏంటి? సంభాషణ. అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇతివృత్తం సంస్కృతి. పండుగలో నార్మల్గా సంస్కృతి విలువలే ఉంటాయి కదా. మన పెద్దవాళ్ళు చేస్తున్నప్పటి నుంచి మనం పండుగలు చేస్తుంటారు, ఓకేనా? సో కొన్ని పండుగలు అలా ఉన్నాయి. బొడ్డమ్మలు కానీ, బతుకమ్మలు కానీ, తీజ్ కానీ, ఇలాంటి పండుగలు ఏంటి? అవి సంస్కృతి విలువలే కదా. సో మన సంస్కృతి విలువల్ని తెలియజేస్తుంది. యాక్చువల్లీ సంస్కృతి విలువలు అంటే అమ్మ పాఠం వస్తుంది. ఇది మాత్రం సంస్కృతి, ఓకే. నెక్స్ట్, మన పండుగలు పాఠ్యభాగంలో సంభాషించిన పాత్రలు. పండుగల గురించి ఎవరెవరు సంభాషిస్తున్నారు అంటే టీచరు, పిల్లలు. సో పాత్రలు ఎవరెవరో తెలుసుకుందామా? ఫస్ట్ టీచర్. ఇక్కడ పిల్లలు ఎవరెవరు ఉన్నారు? కరుణ, రమణ, లలిత, స్వప్న, దివ్య, తిరుమల, రజియ. సో ఫస్ట్ వచ్చేసి ఉగాది పండుగ. మన సంవత్సరం స్టార్ట్ కాగానే ఫస్ట్ వచ్చే కొత్త సంవత్సరం అంటారు కదా. ఆ ఫస్ట్ పండుగ ఏది అంటే ఉగాది అండి. మన తెలుగు యొక్క ప్రత్యేక పండుగ ఉగాది. సో చైత్ర మాసములో మొదటి తిథి పాడ్యమి రోజు జరుపుకునే పండుగ. షడ్రుచులతో పచ్చడిని చేసుకోవటం, పంచాంగ శ్రావణం ఈ పండుగ ప్రత్యేకతలు. ఉగాది ఏ మాసం అని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు ఉగాది చైత్ర అని ఉంది కదా. చైత్ర ఇక్కడ చూడండి, చైత్ర అనే అమ్మాయి ఉగాది పండుగకి వెళ్ళింది, లేదా పండుగ చాలా బాగా జరుపుకుంటుంది. ఉగాది అంటేనే అరే చైత్ర అమ్మాయి, అలా అలా గుర్తు రావాలి. ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఉగాది పండుగ చైత్ర మాసమా, అశ్వయుజ మాసమా, ఇలా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ఉగాది చైత్ర అలా ఒక అమ్మాయిని గుర్తు చేసుకోండి, సరేనా? సో ఇలా గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ శ్రీరామనవమి. ఉగాది తర్వాత 9 రోజులు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉగాది అయిపోయిన 9 రోజులకు శ్రీరామనవమి వస్తుంది. సో అంటే చైత్రమాస శుద్ధ నవమి, చైత్రమాసం స్టార్ట్ అయిన శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి స్టార్ట్ అవుతుంది. సో చైత్రమాస శుద్ధ నవమి రోజున జరుపుకునే పండుగ ఇది. శ్రీరాముని జన్మదినం కాబట్టి ఆ రోజు ఈ పండుగని జరుపుకుంటారు. ఈ రోజున సీతారాముల కళ్యాణం చేసే సాంప్రదాయం ఉన్నది. అదే శ్రీరాముల జన్మదినం రోజు సీతారాములను కళ్యాణం చేసే సాంప్రదాయం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి దసరా అశ్వయుజ మాస శుద్ధ దశమి. దశమి ఇక్కడ ఉంది కదా, దసరా అంటేనే దశమి అంటే 10 days, 10 రోజుల తర్వాత ఏమొస్తుంది? దశమి వస్తుంది. ఇక అశ్వయుజ మాసం శుద్ధ నవమి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది దశమి అంటేనే ఇంకా దసరా అనుకోవాలంతే. ఈ పండుగనే జరుపుకుంటాం. ఈ పండుగ రోజు ఏమైంది అంటే రాముడు రావణుణ్ణి సంహరించాడు ఈ రోజే. సో మహాభారతంలో పాండవుల జమ్మి చెట్టు మీద ఆయుధాలు దాచి తీసింది ఈ రోజునే. అందుకే ఆ రోజున విజయదశమి అని పిలుస్తాము. దసరా నాడు పాలపిట్టను చూస్తాము, జమ్మి చెట్టుకు పూజ చేస్తాము.
ఓకేనా. నెక్స్ట్ బతుకమ్మ పండుగ దసరా సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు. దసరా సమయంలోనే ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని పూల పండుగ అని కూడా అంటారు. అది పూలు పెట్టుకొని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటారు కదా. సో పూలతోనే చేస్తారు కదా. దసరా టైంలో దసరా స్టార్ట్ అయిందంటే 10 రోజుల వరకు ఇది బతుకమ్మ పండుగ స్టార్ట్ చేసేస్తారన్నమాట. నెక్స్ట్ బొడ్డెమ్మ పండుగ. బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ. కన్నె పిల్లలు బాలికలు తమ పెళ్ళి ఘనంగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. మీరు కూడా ఆడపిల్లలు అయితే వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా మీ పెళ్ళి ఘనంగా జరగాలని అనుకుంటే బొడ్డెమ్మ పండుగ చెయ్యండి. ఓకే. ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్య ముందు ప్రారంభం అవుతుంది. 9 రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలకు నిమజ్జనం చేస్తారు. పుట్టమన్నుతో గద్దెని చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపెలి చెట్టుని పెడతారు. ఈ పండుగ బంజారాల తీజ్ పండుగను పోలి ఉంటుంది. సేమ్ బొడ్డెమ్మ తీజ్ పండుగ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వెంపెలి చెట్టుని పెడతారు. సో నెక్స్ట్ అరే నేను తీజ్ గురించే మాట్లాడుతున్నా అప్పుడే తీజ్ వచ్చేసింది. సో తీజ్ పండుగ కూడా కన్నె పిల్లలు జరుపుకునే పండుగ. ఇది తండలు లంబాడీస్లు ఉంటారు కదా, వాళ్ళు జరుపుకుంటారు. సో వాళ్ళ ఆ శీతల భవాని లంబాడి దేవతకి పూజ చేసి తర్వాత ఈ పండుగ జరుపుతారు. ఇందులో శీతల భవాని లంబాడి దేవతని పూజ చేస్తారు. నెక్స్ట్ అడవిలో దొరికే దూసేరు తీగలతో అల్లిన బుట్టలో తండ నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. 9 రోజుల్లో మొలకెత్తిన నారుని అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలని నిమజ్జనం చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రంజాన్ పండుగ. రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. ఈ రంజాన్ నెలలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించింది. నెల చివరన ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ పండుగ. ఎవ్రీ డిసెంబర్ 25న ఈ పండుగను జరుపుకుంటారు. యేసుక్రీస్తు జన్మించిన రోజున క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారండి. సో క్రైస్తవులు ఈ పర్వదినాన ఇంటిని నక్షత్రాలతో అలంకరించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి దీపావళి పండుగ. దసరా తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకునే పండుగ దీపావళి. అంటే ఇక్కడ ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటేనే దీపావళి గుర్తుకు రావాలండి. ఎందుకంటే దీపావళి రోజున అమావాస్య రోజున చాలా నల్లని రాత్రి ఉంటుంది. అదే రోజు దీపాలతోన ఎంత చక్కగా మెరిసిపోతుంటుంది ఆ రాత్రి కదా, పటాకాలతో అంత చాలా బాగుంటుందండి. నాకైతే దీపావళి పండుగ చాలా ఇష్టం. సో అమావాస్య రోజున జరుపుకునే పండుగ దీపావళి. నరకాసుర వధ సందర్భంగా పటాసులు కాలుస్తూ జరుపుకుంటారు. నెక్స్ట్ వినాయక చవితి. వినాయకుని పుట్టినరోజున వినాయక చవితిగా జరుపుకుంటారు. శివరాత్రి. శివలింగోద్భవం జరిగిన రోజున శివరాత్రిగా జరుపుకుంటారు. సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతిగా ఘనంగా జరుపుకుంటారు. రథసప్తమి పండుగ ఏ మాసంలో వస్తుంది అంటే మాఘమాసం. రథసప్తమి పండుగ ఏ మాసంలో వస్తుంది అంటే మాఘమాసం. ముస్లిం సోదరులు రంజాన్తో పాటు త్యాగానికి ప్రతీకగా బక్రీద్, మొహరం పండుగలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. బొడ్డెమ్మ పండుగ లాగానే గిరిజనులైన లంబాడీలు జరుపుకునే పండుగ ఏది అంటే తీజ్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు కలిసిమెలిసి పండుగలను ఘనంగా జరుపుకుంటారు. దీనికి నిదర్శనాలు హిందువులు చేసుకున్న పిండి వంటలను ఇతర మతాల వారికి పంచటం, పీర్ల పండుగ హిందువులు ముస్లింలు కలిసి చేసుకోవడం, వినాయకుని నిమజ్జనం రోజు ముస్లింలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనానికి నీళ్ళు అందించడం, ముస్లిం పండుగలప్పుడు హిందూ క్రిస్టియన్లను భోజనానికి పిలవటం. ఇక్కడ పట్టిక ఉంది కదా, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది అంటే చైత్ర మాసము మొదటి తిథి పాడ్యమి రోజున. నెక్స్ట్ శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందంటే చైత్ర శుద్ధ నవమి రోజున వస్తుంది. విజయదశమి ఆశ్వయుజ మాసం దశమి, శుద్ధ దశమి. రంజాన్ పండుగ ఖురాన్ ఆవిర్భవించిన నెల. క్రిస్మస్ డిసెంబర్ 25 క్రీస్తు జనము. తీజ్ పండుగ లంబాడీలో బొడ్డెమ్మ పండుగ లాంటిది.
ఇక్కడ పంచాంగ శ్రావణములు చూడండి. ఫస్ట్ తిథి, వారము, నక్షత్రము, 4వది యోగము, 5వది కరుణము. షడ్రుచులు ఏవి అంటే తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు. ఇక్కడ ముందుగా తిథి, తర్వాత వారము, నక్షత్రము, యోగము, కరుణము, పంచాంగ శ్రావణం ఇవి లైన్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తిథి వస్తుంది, తర్వాత వారము వస్తుంది, 3వది నక్షత్రము వస్తుంది, 4వది యోగం వస్తుంది, 6వది కరుణం వస్తుంది. ఇది బాగా కొంచెం బట్టి నేర్చుకోండి. ఫస్ట్ తిథి, వారము, తర్వాత ఏంటి నక్షత్రం తర్వాత యోగము, తర్వాత కరుణము. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ లెసన్లో ఒక సూక్తి ఉందండి. జనం సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యం. సామూహిక కార్యక్రమాల వల్లనే మనలో ఐక్యత ఏర్పడుతుంది. ఎవరన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇంతటితో నా క్లాస్ ముగిస్తున్నాను. నెక్స్ట్ మీకు 5th లెసన్ నుంచి సంబంధించిన పాయింట్స్ చెప్తాను. సో అంతవరకు బాయ్ టాటా.